a privilege. He vowed to push for the creation of a dedicated BC ministry and work towards ensuring 50% legislative reservations for BCs in Parliament. The seminar saw the participation of MPs from various states. BC Welfare Association State Women's President Hema Sundari, Eluru District BC Welfare Association President Bhimavarapu Suresh and other dignitaries. BC కులంలో పుట్టడమే ఒక అదృష్టం. ఎందుకంటే ఇవాళ BC కులంలో పుట్టాను కాబట్టి ఇవాళ నేను ఎంపీ అయ్యాను. ఇవాళ మీరు చూస్తే ఆర్థికంగా మా కుటుంబం ఎంతో కష్టపడి పైకి వస్తే ఆర్థికంగా ఉన్నాం కాబట్టి ఇవాళ ఎంపీ చేయడం జరిగింది. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఆర్థికంగా ఉన్నాం కాబట్టి ఎంపీ చేయడం జరిగింది. అలాగే చదువు ఉంది, ఆర్థికంగా ఉన్నారు. ఎవరైతే బాగుంటారు యంగ్స్టర్స్ లో అని చంద్రబాబు నన్ను గుర్తించారు. నాకు చంద్రబాబు చాలా ఒక 15 నుంచి సంబంధాలు ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు రెగ్యులర్ గా కలిసి మాట్లాడుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే ఆయనకి కొన్ని విషయాలలో చాలా హెల్ప్ చేస్తా ఉన్నాను. అది చదువుకోవడం వల్ల ఆ హెల్ప్ చేయడం జరిగింది. ఆయన ఏదైతే బాగుంటుంది అని చెప్పి నాకు పాలిటిక్స్ గురించి అంత తెలియకపోయినా కూడా తెలుసుకొని వచ్చి 45 రోజుల్లోనే టికెట్ ఇచ్చి ఎంపీ చేశారు. ప్రజలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా పట్టణించారు. ఇంకోటి మన బీసీలు అందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీ పిల్లలు ఉండొచ్చు, ప్రతి పిల్లలు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చదువుకుంటే ఆర్థికంగా కూడా వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు. ఎవరైనా బీసీలు ఎక్కడికైనా కూడా బీసీలు ఎక్కడైనా ఆర్థికంగా ఎవరు లేరు. ఎప్పుడు కూడా బీసీలు ఒక స్టాండర్డ్ గా ఒక కింద వెళ్తున్నారు అని నా ఒపీనియన్. బీసీలు ఎప్పుడు కూడా పైకి రావాలంటే చదువుకోవాలి, ఆర్థికంగా ముందుకు వస్తే మనకైనా అవకాశాలు ఆటోమేటిక్ కూడా క్రియేట్ అవుతాయి. ఇవాళ మీరు చూస్తే మనం అడుగుతున్న రిజర్వేషన్స్ 50% రిజర్వేషన్ గురించి నేను కూడా మీతో పాటు ఇక్కడ ఉండే ఎంపీలు అందరూ ఎంపీలు వచ్చిపోయారు. అందరితో పాటు నేను చూస్తే నేను యంగ్స్టర్ ఇప్పుడు. సో ఇప్పుడు వాళ్ళ బాధ్యత చాలా వరకు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా బాధ్యతలు తీసుకొని ముందుకు వెళ్తానని మీ అందరికి చెప్తున్నాను. అలాగే ఎలాంటి పార్లమెంట్ కానీ లేకుంటే రాష్ట్రంలో అయినా కానీ ఎలాంటివి ఉన్నా కూడా నేను కూడా మీతో పాటు నడుస్తాను మీ అందరికి చెప్తూ, అలాగే ఇప్పుడు రిజర్వేషన్ కి సంబంధించి 50% దాని గురించి కూడా నేను కూడా దాని గురించి ఫైట్ చేస్తాను. మీరు ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ పెడుతున్నాం అన్ని కూడా ఇది చేయండి. ఇవాళ బీసీ కులంలో పుట్టడమే ఒక అదృష్టం. ఎందుకంటే A serious accident occurred in Kadapa district.